గర్వించకూడదు. చాలామందికి తల్లిదండ్రులు అంటే ఒక గర్వం. మా నాన్న మాటకారి, మా అమ్మ మాటకారి. ఒక్కసారి కనుక మా అమ్మ కనుక నా విషయంలో వచ్చిందా, మీరు అందరూ ఏమైపోతారు తెలుసా? మా అమ్మ రాక, మా నాన్న రాక అంటారండి. ఆ విషయంలో అసలు ఎంత మాత్రము కూడా గర్వించకూడదు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయించుదుము. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు గర్వించుకో. కొందరు ఇల్లులను బట్టి గర్వం, అతిశయం, దాన్ని అతిశయం అంటారు, అతిశయిస్తూ ఉంటారు. కార్లను బట్టి అతిశయం, బంగారాన్ని బట్టి అతిశయం, విలువగల వస్త్రాలు వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు. ఏదైనా విలువగల వస్త్రాలు వేసుకుంటే ఇంకా ఆ రోజు ప్రపంచ సుందరి దిగొచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ కాళ్ళే అలా ఫీల్ అయిపోతారు.